ఆమె ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అంటే ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఆమె బయటకు వస్తున్న క్రమంలో మీడియాని చూస్తూ ఆమె ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, అంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, అంటే అతి వేసింది ఓకే అయిపోయింది, కానీ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఆమె మిడిల్ ఫింగర్ చూపించడం ఎంతవరకు మీరు? అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎవరైనా అరే జరిగింది, ఇప్పుడు రెండు విధాలుగా నేను చెయ్యలేదు అనే అనుకున్నాం, ఆయన అబ్బా నేను చేయని నేరానికి నా నెత్తినేసుకున్నానని బాధగా ఉంటుంది. మీడియా క్వశ్చన్ చేసి చేస్తా ఉంటే తల ఉంచుకొని గమ్మున వెళ్ళిపోవాలి. అట్లాంటిది మిడిల్ ఫింగర్ చూపించి అంటే ఏం పీక్కుంటారో అని, అది డెఫినెట్ గా అక్కడ ఉన్న పోలీసులకు కానీ తర్వాత మీడియాకు కానీ పెద్ద ఇది అన్నమాట. అంతే ఎందుకు ఎవరైనా ఇప్పుడు ఒక నేరస్తుడిగా, ఇప్పుడు మామూలుగా నేరస్తురాలే కాదు అనుకుందాం ఒక నిమిషం కోసం, అట్లాంటప్పుడు నేను నేరస్తురాలను కాదు అనవసరంగా నేను ఇరుక్కున్నాను అనే భావన ఉంటే క్రమం తలంచుకొని పోతారు, లేదా అంతవరకే. అంతేగాని ఈమెకు ప్రూవ్ అవుతా ఉంది, ఈమెకు చూపించింది, ఎక్కడి నుంచి తోసింది అన్ని చెప్తా ఉంది, ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈయన దగ్గర పోయింది. అదే కాకుండా వాళ్ళమ్మ నా కూతురు శుద్ధపప్పు అట్లాంటివి ఏమి చేయదంటే ఆమె బార్లోకి పోయి కెమెరా డాన్స్ చేసి మందు కొడుతూ బూతులు, ప్రపంచంలో లేని బూతులు తిట్టింది. ఏమన్నా మందు చేతిలో ఫోన్ లో మాట్లాడుతూ, మరి ఆమె బార్లో పబ్బులో పోయి డాన్స్ చేస్తా ఎవరినో తిడతా మాట్లాడింది, అది రికార్డ్ అయింది. మరి దానికి ఏం చెప్తారు? శుద్ధపప్పు అని ఎట్లా అంటారు తల్లిదండ్రులు? వాళ్లకు తెలుసు, కానీ ఏ తల్లిదండ్రులైనా మీరైనా నేనైనా ఎందుకు బయట పెట్టుకోవాలని అనుకుంటారు. నాకు తెలిసి కొంతవరకు తల్లిదండ్రులకి ఈ వ్యవహారం, ఈ అమ్మాయి వ్యవహార శైలి తెలిసే ఉంటుంది. ముందు చెప్పింది ఓన్లీ ఫ్రెండ్ అని, క్రికెట్ ఈ అమ్మాయి కూడా పిచ్చుంది అట్లా అని. ఇది అంతటితో కాదు, మొదటి నుంచి ఎక్కడి నుంచో పరిచయం అయింది, పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ అఫైర్ లో ఉన్నారు. కానీ దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఆ అమ్మాయిని వాడు రిక్వెస్ట్ చేసుకున్నాడు, మన ఇద్దరం లేచిపోదామని. లేచిపోతే దేశం అంతరికి తెలుస్తుంది, పరుగు పోతుందని. ఇప్పుడు దేశమే రాష్ట్రమే కాదు, ప్రపంచం యావత్ ప్రపంచంలో చాలా దేశాలు వీక్షించినారు, దేశమంతా కోడై కూస్తా ఉంది. సో ఇది పరుగు పోలేదా? ఎందుకు ఆలోచన చేయలేదు ఏమే? నాకు అర్థం కాలే. ఏమంటే చిల్లర భయం అనేది లేదు అని అంటారా? అంటే ఏం కాదులే, ఏమవుతుంది, ఏం కాదు, అది ఏమవుతుంది, ఏమి కాదు, అంతే. మరి అలాంటి వ్యక్తుల్ని చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొకళ్ళు తయారయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి కదా సార్? నిజంగా ఆ విధంగా అవుతారంటే అయ్యే వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇంత జరిగినా మిడిల్ ఫింగర్ చూపించింది అంటే ధైర్యంగా ఆ అమ్మాయి పిచ్చిదన్నా ఉండాలి, లేదు జీవితం పట్ల అంటే చట్టాలు ఏం చేయలేవు అన్న భయం లేదు. అంతకుముందు కూడా ఎవరు రాజా ఏమది ఆ కేసులో రాజా రఘువంశ్, ఆ కేసులో 2 నెలల్లో బెయిల్కి వచ్చింది, బెయిల్ వచ్చేసింది, ఆమె బాగా తిరుగుతా ఉంది. సో ఆ రాజా రఘువంశ కేసులో వచ్చినట్టు నాకు బెయిల్ వస్తుంది, మళ్ళా నేను నా బాయ్ ఫ్రెండ్ చోట పట్టాలు వేసుకొని తిరుగుతాం అనుకునిందో ఏమో. అదే విధంగా ఎవరన్నా చెప్పినారు ఏం కాదు, అడ్వకేట్లు కలిసినప్పుడు చెప్పింటారు నీకేం కాదు. మామూలుగా కొందరు అడ్వకేట్లు, అందరు కాదులే, మర్డర్ చేసి వచ్చినామంటే బుద్ధి లేకుండా ఎందుకు చేసినామని తిట్టరు. అట్లా అయిందా, ఇంత ఫీజు అవుతుంది నీకెందుకు, డోంట్ వరీ నేను బయటకు వేస్తాలేను. అదే విధంగా ఇంకో 2 మర్డర్ చేసినప్పుడు నేను చూసుకుంటాను అన్న వాళ్ళు ఉన్నారు చాలా సందర్భాల్లో. ఆ విధంగా ఏమన్నా దొరికిందా ఈమెకి? ఏది ఏమైనా చాలా దారుణమైన వ్యవహారం. అంటే 20 ఏళ్ల యువతి ఇంత దారుణంగా వ్యవహరించడం, ఈ విధంగా ఆలోచన చేయడం, ఈ విధంగా చంపడానికి ప్లాన్ చేయడం విధంగా చాలా చాలా దురదృష్ట వ్యవహారం. అదే విధంగా దీన్ని చూసి వేరే వాళ్ళు కూడా మా అమ్మాయి వాళ్ళు బెయిల్ మీద వచ్చేసింది అనుకో, కేసు కొట్టేసిన అనుకో, ఎవరు నన్ను పీకలేదని ఇంకా ఈ విధంగా తిరగబడే ఈ విధంగా చేసేది ఆ వ్యవహారం అయితే ఉంటుంది డెఫినెట్ గా. సార్ ఇప్పుడు కేసు అంతా చూసుకుంటే మీరు అనాలిసిస్ ప్రకారం వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? అంటే ఒకవేళ కేసు అనేది నిరూపితం అయితే, అంటే ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు, విచారణ కొనసాగుతుంది, కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎలాంటి శిక్షలు వీళ్ళకి విధించే అవకాశం ఉంటుంది? పోలీసులు సేకరించిన సమాచారం మీద ఆధారపడి ఉంటుంది. పోలీసులు కరెక్ట్ గా ప్రూవ్ చేసి అదే విధంగా ఎవిడెన్స్ అంతా మొత్తము సైంటిఫిక్ వే ఆఫ్ ఎవిడెన్స్ లో ఫిక్స్ చేయగలిగితే వీళ్ళిద్దరికి కూడా ఉరిశిక్ష వేయచ్చు. ఎందుకంటే మొన్న పోలీసులకి 9 మందికి తమిళనాడులో ఉరిశిక్ష పోలీసులకి వేయలేదు, వేయచ్చు, తప్పేం లేదు. లేదు అంటే యావజ్జీవ కారాగార శిక్ష వేయచ్చు. ఓకే. అంటే ఇప్పుడు
కస్టడీలోకి మరోసారి తీసుకునే అవకాశం ఉంటుందా సార్? అంటే ఇప్పటికే 3వ తారీఖు వరకు కస్టడీ విచారణ ముగిసింది, మళ్ళీ ఇంకోసారి కోరే అవకాశం ఉంటుందా? ఇంకా విచారణ ఐ డోంట్ థింక్ ఇప్పుడు వాళ్ళకి నార్కో అనాలిసిస్ చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. ఓకే, బట్ దానికి కోర్టు ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. నార్కో అనాలిసిస్ చేస్తారా, లేకపోతే లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేస్తారా? అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒప్పుకున్నారు, ఇంతకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ అయిపోయిద్దా, బయటికి రాలేదా? లైవ్ డిటెక్టర్ టెస్ట్లన్నీ లోపల జరుగుతాయి. అవును, కాబట్టి నార్కో అనాలిసిస్ మాత్రం చేయలే, ఎందుకంటే అది కోర్టు పర్మిషన్ కావాలి, అదంతా ప్రొసీజర్. ఓకే, నార్కో అనాలిసిస్ లో మీకు తెలియకుండా మిమ్మల్ని వాలంటీర్ గా మీరు చేసిన నేరాన్ని ఒప్పుదల చేస్తారు. ఇట్ ఈస్ అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా, ఎందుకంటే జడ్జి ఉంటారు అక్కడ, రికార్డింగ్ చేస్తారు. కాబట్టి అది ఇట్ ఈస్ అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అది చేస్తారా? ఒకవేళ ఆ విధంగా కోర్టు సమ్మతిచ్చి వీళ్ళు సమ్మతిస్తే నార్కో అనాలిసిస్ చేస్తారా, లేదు వేరే ఏమైనా టెస్ట్ చేస్తారా చూడాలి. అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారా? ఓకే, మూడో వ్యక్తి పాత్ర ఉంది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది కాబట్టి అతని విచారణలో భాగంగా మరోసారి పిలిచే అవకాశం ఉంటుంది, అంటే విచారణకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ జడ్జిలు 2 సార్లు ఇచ్చినారు కాబట్టి 3వసారి ఇస్తారా? చాలా కేసుల్లో 3వసారి రిజెక్ట్ చేస్తారు. బట్ ఈ కేసుల్లో సీరియస్నెస్ ఆఫ్ ది కేసు నుంచి జడ్జి మీద ఆధారపడి జడ్జి గారు మళ్ళీ ఇవ్వచ్చు. ఇవ్వచ్చి నార్కో అనాలిసిస్ చేయడానికి కానీ వాళ్ళు ఒప్పుకోవాలి. నార్కో అనాలిసిస్ చేసే ముద్దాయిలు ఇద్దరు ఒప్పుకోవాలి, ఎవరైనా ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకుంటే చేస్తే దాన్ని రికార్డింగ్ చేస్తే దాంట్లో ఒప్పుకుంటే చట్టపరంగా వాళ్ళు శిక్షించబడతారు. ఓకే సార్.